వైసీపీ నేతలు టీడీపీ దెబ్బకి భయపడిపోతున్నారా? సొంత ఊర్లు వదిలేసి, సొంత జిల్లా వదిలేసి, సొంత రాష్ట్రమే వదిలేసి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారా? ఇప్పుడు వల్లంనేని వంశీని హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది వినిపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే గన్నవరం, గుడివాడ ఈ రెండు కీలకంగా వినిపిస్తాయి. గన్నవరానికి సంబంధించి వల్లంనేని వంశీ, గుడివాడ పేరు చెప్తే వినబడేది కొడాలి నాని పేరు. కొడాలి నాని కూడా గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోనే ఉంటున్నారట. ఆయన ఎక్కడ సొంతూరు రావట్లేదు, గుడివాడలో ఎక్కడ కనిపించట్లేదు, అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన తిరగడం మానేశారట, హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారట. అలాగని చెప్పి ఆయన ఏమి వివాదాస్పద వ్యాఖ్యలు చేయట్లేదు, సైలెంట్గానే ఉన్నారు. కానీ నెక్స్ట్ టార్గెట్ మాత్రం కొడాలి నాని అనేది గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే బాగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ఆయన కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అనేది, ఆయన ఎక్కడున్నారో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కన్నేసి ఉంచారు ఆయన వ్యవహార శైలి మీద అనేది. ఎందుకంటే ఇప్పటికే వల్లంనేని వంశీకి సంబంధించి కొన్ని కీలక కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొడాలి నాని ప్రధాన అనుచరులను ఇటీవల అరెస్ట్ చేయడంతో మొత్తం ఇప్పుడు కంప్లీట్గా ఆ వ్యవహారం నాని వరకు వచ్చేస్తోంది అనే చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు వల్లంనేని వంశీ అలాగే అరెస్ట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఇంకా తొందరలోనే నానిని కూడా అరెస్ట్ చేస్తారనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాగా కక్ష కట్టిన వాళ్ళలో ఇద్దరు పేర్లు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు వల్లంనేని వంశీని ఎలా అయితే టార్గెట్ చేశారో ఖచ్చితంగా అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ, అలాగే కొడాలి నాని విషయంలో కూడా అంతే. ఆయన కూడా చాలా దుర్భాషలాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, ఇప్పుడు వాళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొడాలి నాని టార్గెట్లో ఉంటారని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద చర్యలు కూడా తప్పవు భవిష్యత్తులో అనేది. ఏది ఏమైనా 4 సార్లు గుడివాడలో గెలిచారు కొడాలి నాని. అయితే తొలిసారి ఓడించింది టీడీపీ. ఇప్పుడు అరెస్ట్ చేయడం ద్వారా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న సందేశం ఇవ్వడానికి టీడీపీ పెద్దలు చూస్తున్నారు. మొత్తం మీద వల్లంనేని అరెస్ట్తో ఇప్పుడు అందరి చూపు కొడాలి నాని మీద ఉంది. కొడాలి నాని కూడా హైదరాబాద్లో తలదాచుకున్నారు, ఇక్కడికి రాలేకపోతున్నారు అనేది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అందుకే ముందుగా ఇక్కడి నుంచి మకాం సర్దేసి హైదరాబాద్ వెళ్ళిపోయారా అనే వాళ్ళు కూడా లేకపోలేదు.